హాయ్! నేను మీకు యోగర్ట్ ఇన్‌స్టంట్ పాట్‌లో ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. ఇది నేను ఇన్‌స్టాలో చూసి తెలుసుకున్నాను. ఇన్‌స్టాలో ఒక 2, 3 వేలో చేశారు. బట్ ఇది ఈజీ వే అనిపించింది. సో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ ఇన్నర్ పాట్‌లో మీకు కావాల్సినంత మిల్క్ వేసుకోండి. ఇప్పుడు మీరు సాట్ మోడ్‌లో పెట్టి మిల్క్‌ని బాయిల్ చేసుకోండి. మీరు సాట్ మోడ్‌లో పెట్టి ఎక్కడికెళ్ళకండి. స్టవ్‌లో పెట్టిన దానికన్నా ఇది చాలా ఫాస్ట్‌గా బాయిల్ అయిపోతుంది. సో, మధ్యలో మధ్యలో స్టిర్ చేస్తూ ఉండండి. అది మీరు కానీ వదిలేసి వెళ్ళిపోతే వెంటనే పొంగిపోతుంది. ఇప్పుడు చూసారు కదా బాయిల్ అయింది. ఇప్పుడు మీరు దాన్ని క్యాన్సిల్ చేయండి. ఇది కొంతసేపు చల్లారించి, అంటే కంప్లీట్‌గా చల్లారకూడదు అండ్ మరీ వేడిగా కూడా ఉండకూడదు. వార్మ్ టెంపరేచర్ ఉండేలాగా ఉంచి మరి తర్వాత మనం పెరుగుని యాడ్ చేస్తాం. ఇప్పుడు కరెక్ట్‌గా వార్మ్ టెంపరేచర్‌కి వచ్చింది. ఇప్పుడు సేమరికి నేను కొంచెం పెరుగు యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. మీ దగ్గర విస్క్ ఉంటే విస్క్‌తో మిక్స్ చేయండి. ఇప్పుడు మిక్స్ అయ్యాక లిడ్‌ని క్లోజ్ చేసి యోగర్ట్ మోడ్‌లో పెట్టి మీకు ఎంత టైమింగ్ కావాలి అంటే ఇప్పుడు 6 అవర్స్‌కి ఫర్మెంటేషన్ సరిపోతుంది. సో, నేను 6 అవర్స్ ఫర్మెంట్ చేస్తున్నాను. సో, 6 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూస్తాం కర్డ్ ఎలా వచ్చిందో. సో, ఆ 6 అవర్స్‌లో మనకి మిల్క్ నుంచి కర్డ్ ఫామ్‌కి ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయింది. సో, చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందంటే కర్డ్. సో, ఇంట్లో మనం ఎలా పెడితే ఎలా ఉంటుందో సేమ్ యాజ్ టీజ్ ఉంది. సో, చాలా ప్రాపర్‌గా వచ్చింది. సో, మీరు కూడా చూసి ఇంట్లో ఇలాగే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.